అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వర్షిని, ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఇక్కడ దాకా బీటెక్ సెకండ్ ఇయర్ అంటున్నావు, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నావు. గతంలో వీడియో చూసాను నేను. నువ్వు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆ వ్లాగులు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే మంచిగా నీ పదజాలం, నువ్వు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. సో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ రకంగా అఘోరీతో వెళ్ళిపోయింది అన్నప్పుడు ఎవరైనా మాట్లాడారా నీతో? నీ ఫ్రెండ్స్ అంటే రీసెంట్ గా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మా బ్రదర్ దాంట్లో నుంచి మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. వాళ్ళు ఏం అడగలేదు నన్ను, ఏమి ఎప్పుడు వస్తున్నావు కాలేజ్ కి, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగారు అంతే. దీని గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి ఏం అడగలేదు. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో క్రష్ లేకపోతే ఇంకా ఈ మధ్య నాకు టర్మినాలజీ తెలియదు ఇదంతా కూడా, క్రష్ లేకపోతే ఒక అట్లాంటిది ఉంటుంది. నీ లైఫ్లో అట్లాంటి ఏం లేవా? లవ్ అలా ఏం లేవు. క్రష్ అయితే ప్రభాస్. ఓకే సరే, యాక్ట్రెస్ పక్కన పెడదాం. ఇంకా ఎవరి మీద క్రష్ అని ఒక ఇన్స్పిరేషన్ అని ఏం కలగలేదా? అలా ఏం లేదండి. వచ్చిన ప్రపోజల్ అన్ని ఇంట్లోనే చెప్పేదాన్ని. ఎవరైనా పెళ్లి అన్నా కూడా అమ్మ నాన్నతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యేదాన్ని. సో అంతమందిని నీ వెంట క్రష్ అని లేకపోతే నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ కాదని, నీకు అఘోరీ మీద ఇంత నచ్చింది చూసావా? ఆ విషయం పైన ఎవరు మీ ఫ్రెండ్స్ క్వశ్చన్ చేయలేదా? ఏందే ఇంతమంది నేను వెంట పడేవాళ్ళు, లేకపోతే ఇంతమంది నేను ప్రపోజ్ చేశారు అని? సరే, జనరల్గా నువ్వు ఎప్పుడైతే అఘోరీతో కలిసావో, మళ్ళీ అఘోరీతో ఇవన్నీ మీ ఇంట్లో ఉండడం అని జరిగిందో, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఏం క్వశ్చన్ చేయలేదా? అసలు ఏంటి, తను ఎలా ఉంటుంది అని ఎప్పుడు అడగలేదా? వాళ్ళకి తెలియదు కదా ఇలాగా మా ఇంట్లో ఉంది అని చెప్పని నేను ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళకి తెలియదు కూడా. సో మీ ఫ్రెండ్స్ లో కూడా బహుశా నేను అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ ఉండుంటాయి కదా, వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తావు మరి? పోనీ క్లారిటీ అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎంత యాక్టివ్ ఉన్నాను, వాళ్ళతో ఎలా మాట్లాడేదాన్ని అని. సో నేను ఎవరిని లవ్ చేయలేదని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వర్షిని ఇష్టపడింది అంటే నార్మల్ గా ఇష్టపడదు కదా అని చెప్పని వాళ్ళకి అర్థం. ఓకే, సో వర్షిని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకవేళ చూసి ఏంటి వర్షిని ఇలా ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళావనంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? పోనీ ఇష్టపడ్డాను, నా లైఫ్ నేను ఫ్యూచర్ ఇలా ఇలా అనుకున్నాను, సో అందుకే చేసుకున్నాను అని చెప్తాను. ఓకే, సో మీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఆ డౌట్లో ఉండుంటారు బహుశా. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏ రోజైనా మిమ్మల్ని సంప్రదించి వర్షిని అలా చేయకని కానీ, వర్షిని అలా ఉండకని కానీ మోటివేట్ చేయలేదా? అంటే మొబైల్ లేదు కదా నా దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి, అన్నయ్య వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, మళ్ళీ కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నావు మరి? ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కి వెళ్తాను. ఎక్కడ చదువుతున్నావు మరి? ఏదైనా బుక్స్ ఉన్నాయి లోపల. ఎక్కడ ఇప్పుడు దగ్గర బుక్స్ ఉన్నాయా? ఇంట్లో నుంచి వచ్చినప్పుడు బుక్స్ తెచ్చుకున్నాను, మెటీరియల్స్ అవి. అవునా? ఇప్పుడు నువ్వు కాలేజీలో ఉన్నావు అనుకో, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఉన్నావు అనుకో, ఏదైనా డౌట్ వచ్చినా కూడా, లేకపోతే చదువుకున్న టైంలో ఏదైనా కొంత అనుమానం ఉన్నా కూడా అడిగేవానివి, లేకుంటే సార్తో అడిగేదానివి. అఘోరిని అడుగుతావు మరి? పోనీ సార్ కాల్ చేస్తుంది, ఆర్కే సార్ అని ఉంటారు. మా సార్ కాల్ చేసుకున్నాను. అది కాక ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో స్కాన్ చేసుకుని లేదా గూగుల్లో సెర్చ్ చేసుకుని క్లియర్ చేసుకుంటున్నాను. ఓకే, సో అఘోరి ఎంతవరకు చదువుకున్నారు అఘోరి గారు? 0. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు, అన్ని భాషలు వచ్చి మీకు. వర్షం ఇందాక అడుగుదాం అనుకో, మర్చిపోయాను. నీకు ఇప్పుడు అక్కడికి వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాలేదా? లేదు, అంటే హిందీ మొత్తం వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటాను. మాట్లాడడానికి అంత స్పీడ్ అవ్వదు, కొంచెం కొంచెం వచ్చు కాబట్టి నాకు కొంచెం కొంచెం మాట్లాడాను, నో ప్రాబ్లం. నేను నేర్పిస్తున్నాను అన్ని, నాకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తాను. ఓకే, వర్షిని టఫ్ అనిపిస్తుందా? టఫ్ గా ఏం లేదు. అవునా? ఒక నిమిషం పోనీ మీ ఆయనతో మాట్లాడండి, తిన్నావా బాగున్నావా అని అడగండి ఒకసారి. పోనీ ఎలా అడగాలి? హిందీలోనా? అంటే నువ్వు హిందీలో అడగండి, తిన్నావా బాగున్నావా అనేది హిందీలో అడగండి. నేను నేర్పిస్తున్నానని చెప్పారు కాబట్టి. कैसे हो? अच्छा है? हाँ, मैं बहुत अच्छा हूँ. खाना खाया? नहीं, अभी खाने का टाइम है. अभी 6-7 बजे आरती होने के बाद जब खाएंगे. अभी दोपहर में खाते नहीं ना. अभी मध्याह्न भोजन नहीं खाता तू? ये दोपहर का भोजन तो अभी खाते नहीं. हमको भूख लग रहा है. हाँ, आपको खिलाता हूँ. अब जो खाते वो खिलाता हूँ. అట్ ది సేమ్ టైం ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వండి. ఇంకొకసారి ఎవరు కూడా లవ్ యూలు, మిస్ యూలు, కిస్ యూలు చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి అట్లాగే. अरे भाई, किसी आदमी को लव यू मिस यू बोल दिया तो हम छोड़ के कसम खा के बोल रहा हूँ, काली माता के ऊपर और महादेव के ऊपर, अभी से कोई भी बंदे को और कोई बंदी को भी, औरत को और मर्द को भी, किसको भी मैं अभी तक
अभी ये सेकंड से लव यू, मिस यू, डार्लिंग, बेबी, यही सब किसको भी बोलता नहीं। जैसे जिंदगी से बोलते हाँ दिल से बोल रहा हूँ ना। ठीक। काली माता के ऊपर कसम खाए तो मैं कैसा रहता हूँ आपको भी मालूम है। अच्छा ठीक है, ठीक है, लव यू। లవ్ యూ టు. వర్షిని ఇంకా Okay, ఇంకెన్ని లాంగ్వేజెస్ వచ్చు అఘోరి గారికి? అండ్ హిందీ, ఇంగ్లీష్, ఇంకేం వచ్చు నీకు? తెలుగు మర్చిపోతావు అసలు. తెలుగు, గుజరాతీ బానే మాట్లాడతారు. అక్కడ రిసీవ్ ఎట్లా ఉంది? పోనీ అంటే ఎవరికైనా కూడా బేసిక్గా తన హస్బెండ్ని పెళ్లి చేసుకున్నానంటే అరే మా హస్బెండ్ ఒక ప్రౌడ్ పొజిషన్లో ఉన్నాడు, చాలా ప్రౌడ్గా ఉన్నా నేను, ఆయన మంచి శాలరీ ఉన్నారు, లేకుంటే ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చూస్తుంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు వైఫ్స్ కానీ లేకుంటే అమ్మాయిలు ఎవరైనా కూడా. నీకు ఆయనలో చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఏముంది? చెప్పడానికి ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే భక్తులందరూ దగ్గరికి వచ్చేస్తారు. మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడైతే. అంటే తెలంగాణ, ఆంధ్ర వైపు చెప్పలేను కానీ ఇక్కడైతే కారు చూసి కూడా వందలాది మంది ఆగిన సిచ్యువేషన్ ఉంది. అంటే కారును చూడడానికి చాలా సార్లు చెప్పాను కూడా. చాలా లేదు, ఈమె వచ్చి కలవడానికి, కారు చూసి ఆగాము మిమ్మల్ని కలవాలని చాలా మంది చెప్పారు. ఆశీర్వాదం గురించి చాలా మంది వచ్చారు. చాలా సార్లు చెప్పాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, భక్తులు చాలా మంది వచ్చి నేను ఇలా ఆశీర్వాదం అడుగుతుంటే నిన్న ఒక అమ్మలాగా చూసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో అఘోరి గురించి అఘోరి గురించి అంటే నువ్వు జెన్యూన్ గా ఉంటుంది, నన్ను చాలా చక్కగా చూసుకుంటుంది, ఇవన్నీ మాటలు కాకుండా జనరల్ గా ఒక 5 పాజిటివ్ అంశాలు ఏదైనా చెప్పు. నువ్వు ఇప్పుడు భార్యగా ఉన్నావు కాబట్టి. వర్షం వినిపిస్తోందా? ఒక్క నిమిషం అండి, వేరే రైట్. సో ప్రజెంట్ వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వెహికల్ని లేకపోతే అక్కడ అఘోరి ఆగిన విషయాన్ని చూసి చాలా మంది అక్కడికి వచ్చి వారితో మాట్లాడుతున్నారు. బహుశా హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ప్రౌడ్ గా. ఓకే, ఆ వెహికల్ని చూసి ఆగిపోయి ఫోటోలు దిగుతున్నారా? వర్షం మీరు ట్రావెలింగ్లో ఉన్నట్టున్నారు, మీరు డిస్కనెక్ట్ అవుతోంది అఘోరి గారు. సరే పక్కన ఆపుతున్నాను ఒక్క నిమిషం. రైట్ వర్షిని, సో ఇందాక అడిగాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అఘోరి గురించి నన్ను చాలా బాగా చూసుకుంటుంది, చాలా అలా ఇలా నీకు సెల్ఫ్గా అనిపించింది కాకుండా ఒక 5 పాజిటివ్ అంశాలు చెప్పమంటే ఏం చెప్తావు? పాజిటివ్ అంశాలు ఓకే. డిఫైన్ అఘోరి. సారీ, డిఫైన్ అఘోరి. చాలా చిన్న భక్తుల దగ్గర కానీ ఎక్కడ అంటే మాట్లాడే తీరు కానీ చాలా బాగుంటది. అండ్ అలాగే ఆమెను డిస్టర్బ్ చేస్తే మాత్రం ఆమె కోపం మామూలుగా రాదు. హలో, వినిపిస్తుందా మీకు? అలాగే ఫుడ్ ఆకలి అన్న వాళ్ళకి ఆమె తినకుండా కూడా పెడతది. నేను చాలా సార్లు చూసాను, ఆకలి అనే వాళ్ళకి ఈమె కడుపు మార్చుకుని పెడతది. అదొకటి బాగా నచ్చుతుంది నాకు. రైట్, వర్షం వినిపిస్తోంది, చెప్పండి. 5 పాజిటివ్ అంశాలు అన్నాను, పదే మీరు అదే చెప్తున్నారు. జెన్యూన్ గా ఉంటది అని అంటున్నారు. నేను చూసినవే కదా. అది కాక రోడ్డు మీద ఎవరైనా ఆకలి అని చెప్పి ఎవరైనా ఆగిపోయినా కూడా ఆమె హెల్ప్ చేస్తుంది. ఈమె తినకుండా ఆమె ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. అలాగే పోయినసారి అయితే ఎవరో పెట్రోల్ లేకుండా ఒక కుర్రోడు ఆగిపోతే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో ఉన్నాడు అనమాట, ఇంకా ఈమె దగ్గర ఉన్న పెట్రోల్ హెల్ప్ చేశారు. హెల్పింగ్ నేచర్ అండ్ జెన్యూనిటీ, అలాగే పాజిటివ్నెస్. పూజలు కూడా ఫ్రీగా చేస్తాం. పూజలు కూడా ఫ్రీగా చేస్తారు. 10 లక్షలు ఇస్తున్నారని కేసు నమోదైందండి మీ పైన. మేము అడగలేదండి, మేము అడగలేదు, వాళ్ళే వేసి వాళ్ళు ఇందులో. ఓకే, ఇప్పుడు అఘోరి మీరు చెప్పండి. వర్షిని గురించి ఒక 5 అంశాలు, పాజిటివ్ అంశాలు చెప్పాలంటే 100 అంశాలైనా చెప్తాను. చెప్పండి. చాలా మంచిది. వర్షి రాసుకోండి. 100 అంశాలు చెప్తారంట, రాసుకోండి, 1000 లెక్క పెట్టుకోండి. చెప్పండి. ఎలా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలి, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నాకంటే ఎక్కువ హెల్పింగ్ నేచర్ ఉంటది. ఎవరైనా కనబడరంటే, భక్తులు ఎవరైనా ఆపారంటే నేను ఆగకుండా పోతుంటా కదా స్పీడ్ లో. పాపం మీ భక్తులు అక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆగుతున్నారు, నువ్వు ఎందుకు ఆగుతలేవు, ఆగాలి కదా,
నువ్వు సాధన చేస్తున్నావు కదా, నువ్వు వాళ్ళకి పాపం ఏ కష్టాలలో ఉన్నారో ఇలా చాలా చెప్తూనే ఉంటది. చాలా ఉన్నాయి, ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంది. 100 చెప్తానన్నారు, ఇప్పుడు 4ంటికి ఆగిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నా ప్రయాణం సాగదు. ఆల్రెడీ నాకు ప్రయాణం ఇంకా కార్ సర్వీస్ తీయాలి. ఇంకా క్లోజ్ చేద్దాం, మాకు కూడా ఆకలి అవుతుంది. అలాగే మా భైరవ్ గారికి కూడా ఫుడ్ పెట్టాలి. రైట్ రైట్ రైట్. యా, సో ఇప్పుడు నేను చివరిగా ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు ఈ కేసులకు సంబంధించి సమాధానాలు చెప్పబోతున్నారు, వర్షని వాళ్ళ పేరెంట్స్ తో ఎప్పుడు కల్పించబోతున్నారు? అదే ఇప్పుడు 2 కేసుల గురించి. ఫస్ట్ ఏమో మోకిల పిఎస్ లో జడ్జి గారిని పిలిపియండి, జడ్జి గారు అన్ని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు నాకు మొదట తాళి కట్టిందండి, విత్ ప్రూఫ్స్ తో రండి అని నేను చెప్తున్నాను. వర్షని ఫైనల్ గా మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? కాదు, అమ్మాయి ఆడియోలు కూడా కావాలి. ఫైనల్ గా మా పేరెంట్స్ కి అయితే అమ్మ, నాన్న, అన్నయ్య, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు రోజు లైవ్ అంటే న్యూస్ చూస్తూనే ఉంటారు. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటది. మీరు కూడా స్టార్టింగ్ లో ఒప్పుకున్నారు కదా మమ్మీ, అలాగే ఇప్పుడు కూడా ఒప్పేసుకోండి. అంటే ఎవరో మాటలు మీకు తెలిసి ఉన్నారో అలాగే ఉండండి. ఓకే. అత్తమ్మ, మామయ్య మీరు ఎప్పుడైనా రావచ్చు, చాలా బాగా చూసుకుంటాము. అది మీకు కూడా తెలుసు, నేను ఫస్ట్ లో మిమ్మల్ని ఎలా చూసుకున్నాను ఏంటనేది. మీరు ఎప్పుడైనా రావచ్చు, 3 నెలల్లో మిమ్మల్ని మేమే వచ్చి తీసుకెళ్తాం. మీరు ఓకే అంటే కంపల్సరీ అందరం కలిసి ఉందాం. అలాగే మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలి. మీరు తిట్టుకున్నా ఏమన్నా అన్నా మీ తిట్లు కూడా ఆశీర్వాదంగా తీసుకుంటాం. ఆశీర్వాదాలే. రైట్, థ్యాంక్ యూ ఇద్దరికి. సో ఇది పెళ్లి తర్వాత లేడీ అఘోరి వర్షం ఇద్దరు కూడా మాట్లాడుతున్న మాటలు. సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఇది ఆశ్రమం కూడా కడుతున్నారంట. ఆ ఆశ్రమంలో అందరికీ ఎవరైతే దిక్కులేని వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా సహాయం కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రయం కూడా కల్పిస్తామంటున్నారు. సో ఇది మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.